ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పవిత్ర బంధం ఫైనల్ ఎపిసోడ్ స్టోరీ ముందు పార్ట్స్ కూడా వినండి. ఉదయం నిద్రలేస్తుంది స్వాతి. తనని గట్టిగా హగ్ చేసుకొని పడుకుంటాడు. బావా వదులు, చూడు తెల్లారింది. అప్పుడే తెల్లారిందా? ఇంకొంచెం సేపు పడుకో స్వాతి, అసలే రాత్ర. బావా చాలు, ఇంకా ఆపు. అబ్బా వదులు అని విడిపించుకొని వెళ్ళి స్నానం చేసి వస్తుంది. బయటికి వచ్చిన స్వాతిని చుట్టేస్తాడు చరణ్. బావా ఏంటిది, వదులు. చరణ్ తన కౌగిలిలో బంధించి మేడ మీద వెచ్చటి ముద్దులు పెడుతూ తనని తన మైకంలోకి ముంచేస్తాడు. బావా ప్లీజ్, నేను స్నానం చేశాను, మళ్ళీ ఇద్దరం కలిసి చేద్దాం అంటూ తనని అల్లుకుపోతాడు చరణ్. 11 గంటల ప్రాంతంలో పద్మ వాళ్ళ నాన్న చనిపోయారనే విషయం చరణ్ ఫాదర్ కాల్ చేసి చెబుతారు. విషయం విన్న స్వాతి చాలా బాధపడుతుంది. వెంటనే ఆ విషయం పవన్కి కాల్ చేసిన చెబుతుంది. అలా చేసి అక్కడికి వస్తారు పవన్ వాళ్ళు. స్వాతి చెబితే తెలిసిందని చెబుతారు. కడుపుతో ఉన్న అమ్మాయిని అక్కడ ఉంచడం మంచిది కాదని ఇంటికి తీసుకుని వస్తారు రమేష్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ. పద్మకైతే తన వల్లే వాళ్ళ నాన్న చనిపోయారని అనిపిస్తుంది. ఒక్కసారి మేము ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే బాగుండేది. రమేష్ చేసిన ఫోన్ మేము జర్నీలో ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోయాం. అయినా నేను అమ్మకి కాల్ చేసి రమ్మనకపోయి ఉంటే వచ్చేది కాదు. అమ్మ ఇలా రావటం వల్లే అలా జరిగింది. లేకపోతే అమ్మ ఇంట్లోనే ఉంటే ఒకవేళ వాళ్ళ నాన్నకి బాగోలేకపోయినా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి తనని కాపాడేది. నా కోసం ఇక్కడికి రావటం వల్లే నాన్నకి అలా జరిగిందని ఇంకా అదే తలుచుకొని పద్మ ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఫుల్గా ఏడుస్తూ అసలు అన్నం నీళ్లు ముట్టకుండా ఏడుస్తూనే ఉంటుంది. రమేష్కి అయితే చాలా బాధ అది చూసి బాధేస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా అసలు వినేది కాదు. అలా ఒక 4-5 రోజులు జరిగాయి. రమేష్ తన బాధ చూస్తుంటే మాకు చాలా బాధగా ఉందిరా, వాళ్ళ నాన్న చనిపోయారు కాదనను, కానీ తను ఇలా ఏడుస్తూ తిండి తినకుండా ఉంటే అసలే కడుపుతో ఉన్న పిల్ల ఇలా ఉండటం మంచిది కాదురా, కొంచెం నువ్వైనా తనకి చెప్పు. సరేనమ్మా అని తన కోసం ఫుడ్ తీసుకుని వెళ్తాడు రమేష్. ఇంతకు ముందు డిప్రెషన్లో ఉన్న తనకి ఇప్పుడు ప్రాణం పోయిన తండ్రి చనిపోవటంతో ఒక పిచ్చిదానిలా అయిపోతుంది పద్మ. 4 రోజులు అవుతుంది తన రూమ్లో నుండి బయటకు వచ్చి. ఏడ్చి తన కళ్ళు ఉబ్బిపోయి మొహం అంతా ఎర్రగా అయిపోతుంది. తిండి తినకపోవడంతో నీరసంగా ఉంటుంది. మొహం పీకిపోయి ఎలానో ఉంది. తనని అలా చూసి మనసంతా ఏదోలా అయిపోతాడు రమేష్. పద్మ ఇలా చూడు, కొంచెం అన్నం తిను అంటే నాకు వద్దు. ఎందుకు వద్దు చెప్పు. మీ నాన్న చనిపోయారు, నీకు బాధ ఉంటుంది, సరే కాదనను, కానీ నీ కడుపులో పెరుగుతున్న ఇంకొక ప్రాణిని ఆకలితో ఉంచడం మంచిది కాదు కదా చెప్పు. అయినా మీ నాన్నకి ఇంతవరకు మాత్రమే లోకంలో నూకలున్నాయి అని అవి తీరిపోయి వెళ్ళిపోయాడు అంతేరా, దానికోసం నువ్వు బాధపడవద్దు అనను, కానీ ఇలా అన్నం మానేయడం మంచిది కాదు ప్లీజ్. లేదు, మా నాన్న నా వల్లే చనిపోయారు, నీ వల్లేంట్రా, పిచ్చి ఏంటి నీకు, ఎందుకు అలా అనుకుని బాధపడుతున్నా? లేదు, నేను మా అమ్మని ఇక్కడికి పిలవటం వల్లే నాన్నకి అలా అయ్యింది, లేకపోతే మా ఇంట్లో ఉంటే అసలు అలా జరిగేది కాదు. నా వల్లే మా నాన్న చనిపోయారని తలుచుకుని మరీ ఏడుస్తుంది. కాదురా, నీ వల్ల కాదు, మీ నాన్నకి ముందు నుండి కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది, కానీ మీరు బాధపడతారని ఆ విషయం మీ దగ్గర దాచి మీకు తెలియకుండా ఆయన ట్రీట్మెంట్ తీసుకునేవారు అని నిన్న మీ ఇల్లు సర్దుతూ ఉంటే హాస్పిటల్ పేపర్స్ కనిపించాయి అని విషయం ఏంటని చూస్తే గత 2 సంవత్సరాల నుంచి మీ నాన్న వాళ్ళ దగ్గర చూపించుకున్నారని తెలిసింది. నీ వల్ల ఏం కాదురా, ఆ సమయానికి అలా జరిగింది అని ఉంది, అందుకే జరిగింది అంతే, నీ వల్ల కాదు. అయినా అందరం ఏదో ఒక రోజు ఇక్కడ నుండి వెళ్ళిపోయే వాళ్ళమే పద్మ, కాకపోతే కొంచెం ముందు వెనుక అంతే అని పద్మకి నచ్చచెప్పి భోజనం తినిపిస్తాడు రమేష్. ఎలాగో అలాగా తర్వాత అక్కడ అన్ని కార్యక్రమాలు పూర్తి చేపించి కాంతంను అక్కడే ఉంటే ఒంటరిదైపోతుంది. అదే ఇక్కడ ఉంటే పద్మని చూసుకుంటూ కొంచెం ఆమె శంకరంని మర్చిపోతుందని ఇంట్లో వాళ్ళకి చెప్పి కాంతంను తీసుకొని వస్తారు. పద్మకి 7th మంత్ చెకప్కి తీసుకుని వెళ్తుంది కాంతం. పద్మకి చెకప్ పూర్తయిన తర్వాత మెడిసిన్ తీసుకొని రావడానికి వెళ్తుంది కాంతం. స్వాతి కూడా అదే హాస్పిటల్ కావటంతో పద్మ చెకప్కి రావటం చూసిన స్వాతి తనని పలకరిస్తుంది. హాయ్ పద్మ, ఎలా ఉన్నా? బాగున్నాను. సారీరా, మీ డాడీకి అలా జరిగిందని తెలిసింది. ఎవరేం చేస్తాంలే అక్క. సరే అది వదిలే, కానీ ఎలా ఉన్నారు మీ ఆయన? ఇప్పుడు ఓకేనా, సెట్ అయ్యారా మీ ఇద్దరని అడుగుతుంది. ఏంట్రా అంత నీరసంగా చెబుతున్నావు? అసలు ఏం జరుగుతుంది చెప్పు. అసలు నాకు ఏం నిర్ణయించుకోవాలా అర్థం కావటం లేదక్క, ఏం చేయాలో జీవితంలో అని అనుకుంటుంది. ఆయనతో కలిసి ఉండాలా లేదో అర్థం కావటం లేదు. చాలా కోపం వస్తుంది ఆయన మీద. అసలు వేరొకరి మాట విని అలా ఎలా చేస్తారక్క? ఇప్పుడు అత్తామామ ఉన్నారు కాబట్టి ఆయన ప్రేమగా ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఆయన మామూలుగా నన్ను మళ్ళీ ఒక వస్తువులా చూస్తాడేమోనని భయంగా ఉంది అని పద్మ
స్వాతితో చెప్తుంది. మరైతే ఏం చేయాలనుకుంటున్నా, ఏం చేద్దాం చెప్పు అంటుంది. తెలీదక్క. పోనీ నేను చెప్పనా, మీ ఆయనతో విడిపో. ఏంటి అని షాక్ అవుతుంది. నువ్వు ఆ పని చేయడమే మంచిది పద్మ. ఎందుకంటే అతన్ని నమ్మలేను అంటున్నావు. అలా అయితే అతనితో నువ్వు సంతోషంగా ఉండలేవు కూడా. ఇద్దరూ కలిసి ఉండి బ్రతకడం కన్నా విడిపోవడమే మంచిది. నెల కాకపోతే సంవత్సరమైనా అతను నీకు టైం ఇస్తాడు. నువ్వు ఎప్పటికైనా దగ్గరికి రానిస్తానంటే. కానీ నువ్వు రానివ్వవు అంటున్నావు కనుక ఇలా ఒకే ఇంట్లో కలిసి ఉంటూ విడివిడిగా ఉండడం కన్నా విడిపోయి సంతోషంగా ఉండటం మంచిది కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? పిన్ని గురించా? కావాలంటే పిన్నితో మేమంతా మాట్లాడతాం ఈ విషయం గురించి అని చెప్తుంది. పద్మ, నాకు యాక్సిడెంట్ కేసు వచ్చింది, చెక్ చేసి వస్తాను. నువ్వు ఈలోగా ఏ విషయమో ఆలోచించుకొని త్వరగా నాకు చెప్పు అని బయటికి వెళ్ళి వస్తుంది స్వాతి. కొంచెం సేపటి తర్వాత స్వాతి పద్మ దగ్గరికి వచ్చి, పద్మ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. ఏంటక్క అంటే, రమేష్కి ఏదో యాక్సిడెంట్ అయ్యింది, ఇప్పుడే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. 50% అంటున్నారు సీనియర్ డాక్టర్స్. ఒకవేళ అతను చనిపోతే అప్పుడు నువ్వు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. విడాకులు తీసుకోవాల్సిన పని కూడా లేదు. అక్క, ఏమంటున్నావు నువ్వని షాక్ అవుతుంది పద్మ. నిజం పద్మ, ఇప్పుడు నేను చెక్ చేయడానికి వెళ్ళింది మీ ఆయన్నే అని చెప్తుంది. పద్మకి ఆ రోజు మార్నింగ్ రమేష్ అన్న మాటలు గుర్తొస్తాయి. హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటే వాళ్ళ అమ్మతో, సీరియస్ కేసు అమ్మ, 10 days ఆపరేషన్, ఇది చాలా సీరియస్ కేసు అని చెప్తాడు. అని చెప్పి ఆ విషయం గుర్తొస్తుంది. ఈరోజు కాదు, ఒక 10 రోజుల వరకు నాకు అస్సలు వీలు పడదమ్మా, మీరే తీసుకుని వెళ్ళండి హాస్పిటల్కి అని చెప్తాడు రమేష్. అన్న మాటలు గుర్తొచ్చి నిజంగా రమేష్కి ఏదైనా జరిగిందా ఏమోనని భయం వేస్తుంది. ఆ భయం కంగారులో బీపీ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోతుంది పద్మ. స్వాతి ముందే తనకు అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి తను అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత స్పృహ వస్తుంది పద్మకి. చుట్టూ చూస్తుంది. వాళ్ళ అత్తయ్య, మావయ్య, అమ్మ ఉంటారు, ఒక్క రమేష్ తప్ప. అమ్మ, పద్మ ఇప్పుడు నీకు ఎలా ఉంది? ఓకే కదా? అమ్మ, ఆయన ఎక్కడ? ఆయనకి ఏం కాలేదు కదా? పద్మ మాటలకి అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. రమేష్కి ఏమవుతుందమ్మా, ఆయన బాగానే ఉన్నాడు, నువ్వు నీరసంగా ఉన్నావు, ముందు ఈ జ్యూస్ తాగని చెప్తుంది కాంతం. పద్మ ఆ గ్లాస్ తోసేస్తుంది. దాంతో అది కింద పడిపోతుంది. పద్మ, ఏమైంది? నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా? అమ్మ, నాకు ఆయన కావాలమ్మా, ఆయన లేకుండా నేను బ్రతకలేను. అమ్మ ప్లీజ్, నాకు ఆయన కావాలి, ఆయన నాకు చూపించండి అని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళు రమేష్ బాగున్నాడని ఎంత చెప్పినా బుజ్జగించి అసలు మాట వినదు. లేదు, ఆయనకి ఏదో అయ్యింది, లేకపోతే మీరు ఆయన చూపించడానికి ప్రాబ్లం ఏంటి అని తాను పట్టిన కుందేలుకి ఒకటే కాలు అన్నట్లు రమేష్కి ఏమీ కాకపోతే ఎందుకు ఆయనను చూపించడం లేదని ఎదురు ప్రశ్నిస్తూ ఎవరి మాట వినకుండా ఏడుస్తూ ఉంటుంది. రమేష్కి కాల్ చేసి వెంటనే అక్కడికి రమ్మని చెబుతారు. రమేష్ లోపలికి వస్తాడు. అదిగో చూడు మీ ఆయన అన్నమాటకి డోర్ వైపు చూస్తుంది పద్మ. పద్మకి ఏమైందోనని కంగారుగా వస్తూ ఉంటాడు. రమేష్ని చూసి పరిగెత్తుకుంటూ అతనికి ఎదురుగా వెళ్తుంది పద్మ, కడుపుతో ఉందనే విషయం కూడా మర్చిపోయి. రమేష్ని చూడగానే వెళ్ళి అతన్ని హగ్ చేసుకుని మొహం అంతా ముద్దులు పెడుతుంది. మీకేం కాలేదు కదండి? పద్మ చేస్తున్న అడావిడికి షాక్ అయి అలాగే ఉండిపోతాడు రమేష్. కొంచెం సేపటి తర్వాత రమేష్ని చక్కగా చూసి తన మనసు కొంచెం స్థిమితపడుతుంది. తాను స్థిమితపడిన తర్వాత అప్పుడు రమేష్ని పరీక్షగా చూస్తుంది. మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పారు, మరి మీరు నాకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పింది ఎవరు? అంతవరకు పద్మ చేస్తున్న హడావిడి చూస్తూ స్వాతికి నవ్వొస్తుంది. స్వాతి నవ్వు చూసి అందరూ తన వైపు తిరుగుతారు. స్వాతి గారు చెప్పారా నీకు అని పద్మతో అంటాడు రమేష్. అవును అని తల ఊపుతుంది పద్మ. ఆ మాట విని చాలా కోపం వస్తుంది కాంతంకి. ఎందుకు అలా చెప్పావు? నా కూతురుతో నువ్వు అలా చెప్పటం వల్ల తాను అలా కళ్ళు తిరిగి పడిపోయింది. నీ వల్ల నా కూతురికి ఏమైనా అయ్యుంటే నిన్ను చంపేసేదాన్ని. ఇంతకుముందు పద్మ పడిపోయినప్పుడు పడిన టెన్షన్ మొత్తం స్వాతి మీద తిట్ల రూపంలో తీర్చేసుకుంటుంది కాంత. అమ్మ ప్లీజ్ ఆపు, అక్క నా మంచి కోసమే అలా చెప్పింది. మంచా? ఏం మంచా? ఇంకొకసారి బీపీ ఎక్కువైంటే చచ్చిపోయేదానివని డాక్టర్స్ చెప్పారు తెలుసా? మాకు ఎంత కంగారు వేసిందో అని. అమ్మ, అక్క అలా చేయటం వల్ల బీపీ మాత్రమే ఎక్కువైంది నాకు. అక్క అలా చేసి ఉండకపోతే నా జీవితమే నాశనం అయిపోయి ఉండేదమ్మా. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? పిచ్చి కాదమ్మా, నిజమే మాట్లాడుతున్నా అని వాళ్ళు పిల్లప్పటి నుంచే జరిగిందంతా చెప్పి, నిజం చెప్పాలంటే ఆయనతో విడాకులు తీసుకొని వేరేగా బ్రతకాలనే ఆలోచనలో ఉన్న నా మైండ్ని మార్చేసింది స్వాతి. ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందనే విషయం విన్నప్పుడే నాకు అర్థమైంది ఆయన లేకుండా నేను ఉండలేనని. ఏదైనా అయితే తట్టుకోలేకపోతున్నాను. అటువంటి ఆయనకు దూరంగా ఎలా ఉండాలనుకుంటున్నాను నాకే అర్థం కావటం లేదు. నిజంగా చాలా థ్యాంక్స్ అక్క అని చెప్తుంది. ఆయన్ని విడిచి మనశ్శాంతిగా అసలు బ్రతికేదాన్ని కాదక్క. ఆయన అంటే నాకు కోపం ఉంది, కానీ అంతకు మించిన ప్రేమ ఉంది అని అర్థమైంది. చాలా థ్యాంక్స్ అక్క, నా కళ్ళు తెరిపించినందుకు. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు చెప్పు పద్మ, మన ఇద్దరం సొంత బిడ్డ.
బిడ్డలం కాకపోయినా వేరు కాదు, సొంత చెల్లిగానో అనుకుంటాను. నువ్వు అలా అంటున్నప్పుడే నాకు అర్థమైంది నీ మైండ్లో ఏం రన్ అవుతుందో. అందుకే అలా చేశాను. సారీరా, టెన్షన్ పెట్టాను. పర్వాలేదక్క, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అమ్మ స్వాతి, నన్ను క్షమించి. నిన్ను తప్పుగా అర్థం చేసుకుని నానా మాటలు అన్నాను. అలాగే మీ అత్తాకోడలకు కూడా నేను గొడవ పెట్టాను. నువ్వెవేవీ మనసులో పెట్టుకుని నా కూతురికి తోడుగా ఉన్నా ప్రతి విషయంలో. అయ్యో పిన్ని, మీరు క్షమాపణ చెప్పడం ఏంటి? పెద్దవారు ఒక మాట అంటే తప్పేంటి చెప్పండి. మీ మావయ్య చెప్పినట్లు నిజంగా నువ్వు చాలా మంచిదానివమ్మా. మనుషుల విలువ తెలుసుకుంటున్నాను ఇప్పుడే. బావా, ఈరోజు హాస్పిటల్లో ఏం జరిగిందో తెలుసా అని సాయంత్రం ఇంటికి వచ్చిన చరణ్కి హాస్పిటల్లో పద్మ రమేష్ విషయం చెప్తుంది. గుడ్ న్యూస్. నువ్వు డాక్టర్ కన్నా సైకియాట్రిస్ట్గా సూపర్గా పనికి వస్తావు. ఏంటి ఎక్కిరిస్తున్నావా బాబు? మరి లేకపోతే నీకెందుకే అందరి విషయాలు నీ నెత్తి మీద వేసుకుని తిట్లు తింటావు? మన వాళ్ళు కష్టంలో ఉంటే అలా ఎలా వదిలేస్తాం బావ చెప్పు? కుటుంబం అంటే నువ్వు నేను కాదు బావ, అందరం బాగుంటేనే కదా మనమంతా బాగుండేది. అయినా పెళ్ళి అనేది చాలా పవిత్రమైన బంధం. ఇద్దరు తెలియని వ్యక్తులు ఒకే కుటుంబంలో చేసి ఒకరికొకరు ప్రాణంగా చేసుకునేదే పవిత్ర బంధం. చిన్న చిన్న గొడవలకు ఇగోలకు పోతూ ఉంటే ఎలా చూస్తూ ఉండాలి? అందుకే నా చేతనైనంత పని నేను చేశాను. నా గొప్పతనం ఏం లేదు, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. అది ఎలా తెలియాలో తెలియటం లేదు. నా వరకు పిల్లే ఒక్కటే కాదు ఈ లోకంలో. అన్న చెల్లెళ్ళు, భార్యాభర్తల స్నేహం అంతా పవిత్రమైనదే బావ. సరేలే, ఇవి వినడానికి బాగుంటాయి. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటి బావ? నేను జాబ్ మానేశాను. వాట్? అసలు ఏం మాట్లాడుతున్నా బావ? జాబ్ మానేయడం ఏంటి? ఏమైంది చెప్పు. నీకోసమే? నాకోసమా? అవును, 2 రోజుల నుంచి నువ్వు ముభావంగా ఉంటున్నావు కదా, మేఘాకి పెళ్లి కుదిరిందని. తాను ఇంకొక నెల రోజుల్లో పెళ్లి చేసుకుని యుఎస్ వెళుతుంది. ఆ తర్వాత ఊర్లో ఉన్న హాస్పిటల్లో చూసుకోవడానికి ఎవరూ లేరు. అందుకోసం నీకు ఇష్టమైన జాబ్ మానేయడం ఏంటి బావా? నువ్వు ఎంతో కష్టపడి చదువుకుని సంపాదించావు. అది కూడా నీకు ఊరికే రావటం అంత ఇష్టం ఉండదు కదా. అప్పుడు నాకు నచ్చిన నువ్వు అక్కడ ఉన్నావని ఆ ఊరికి రావటం ఇష్టం ఉండదు అన్నాను. కానీ ఇప్పుడు నువ్వు ఇష్టం కాబట్టి, నీ ఆలోచనలు ఇష్టం, నీ ఆశయాలు ఇష్టం కాబట్టి నిజం చెప్తున్నాను. నేను ఊర్లో ఉండి పొలం పనులు చేస్తూ ఉండాలని ఉంది. అప్పుడు నీ మీద కోపంతో ఊరు వదిలి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎందుకో అమ్మ, నాన్న, మావయ్య అందరితో కలిసి ఉండాలనిపిస్తుంది. నీకు కూడా వాళ్ళతో ఉండాలని ఉంది కదా. అందుకే అమ్మ కోరిక మేరకు మన హాస్పిటల్ మనమే చూసుకుందాం. పేదలకి నాణ్యమైన వైద్యం ఇప్పించవచ్చు. ఏమంటా? చాలా థ్యాంక్స్ బావా, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఏమండి అని వాష్రూమ్లో ఉండి రమేష్ని పిలుస్తుంది పద్మ. ఏంటి పద్మ, ఏమైంది? నా సారీ తెచ్చుకోవడం మర్చిపోయాను, ప్లీజ్ ఇవ్వరా? ఓకే. తన కబోర్డు ఓపెన్ చేసి ఒక సారీ తీసుకొని డోర్ మోయబోదుగా ఆ డోర్కి ముక్కలుగా చింపిన ఒక పేపర్ స్టిక్ చేసి ఉంటుంది. ఏంటని చూసిన రమేష్కి ఒక లైన్ చదవగానే అర్థమవుతుంది అది తను రాసిన లెటర్ అని. తర్వాత అది చదివి తను చింపడం చూసి రమేష్కు బాధ వేస్తుంది. కానీ తను చింపింది అలా అంటించి ఉంచుకోవడం కూడా సంతోషంగా అనిపిస్తుంది. విడిచిన బట్టలను కట్టుకొని రూమ్లోకి వస్తుంది. తను వార్డ్రోబ్ ఉండటం చేసి తను అంటించిన లెటర్ గుర్తొచ్చి, ఏం చూస్తున్నారు మీరు? క్లోజ్ చేస్తుంది. అది ఆ లెటరు మీరు రాసింది. నువ్వు చింపేశావు కదా ఆ రోజు, మళ్ళీ ఇలా భద్రంగా దాచుకున్నావేంటి? అందులోని మీ రాతలు నాకు నచ్చలేదు, అందుకే చింపేశాను. కానీ మా ఆయన ఫస్ట్ టైం రాసిన పారేస్తాను చెప్పండి, అందుకే భద్రంగా దాచుకున్నా. అందులో రాతలు నచ్చలేదా? నేనేం తప్పుగా రాయలేదే. ఇక్కడ నేను ఉండటం వల్ల హ్యాపీగా లేవు, మీ పుట్టింటి దగ్గరికి వెళ్ళి అక్కడైనా హ్యాపీగా ఉండు అని రాస్తారా? మీరు లేని చోట నేను సంతోషంగా ఉంటానని ఎలా అనుకున్నారు? అందుకే చాలా కోపం వచ్చింది. నేను రాసిన లెటర్లో అంత అర్థం ఉందా? అక్కడ హ్యాపీగా లేవు, అక్కడైనా అమ్మ నాన్న మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి హ్యాపీగా ఉండని చెప్పాను, అంతే తప్ప ఇంకో ఆలోచన ఇంకో అర్థంతో కాదు. సారీ, నాకు తెలియక నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను. ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు అటువంటి సిచ్యువేషన్ మన జీవితంలో రాకుండా చూసుకుంటాను అని చెబుతున్న రమేష్ మాటలకి కరిగిపోతుంది పద్మ. మీ సారీలు ఏం అవసరం లేదులండి, పక్కకు తప్పుకోండి, సారీ మార్చుకొని రావాలి. పొద్దు ఏంటి ఒక్కసారి ఏంటి అని కంగారుగా రమేష్ వైపు చూస్తుంది. ప్లీజ్ ఒక్కసారి ఏంటది? అది నేను బేబీతో మాట్లాడుతూ ప్లీజ్. అదా, దానికోసం ఇంత అడగాల? అంటే ఆ రోజు కోపపడ్డావు కదా, అందుకే అడుగుతున్నా. రమేష్ ఫస్ట్ టైం తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత తన బేబీ బంప్ను టచ్ చేస్తూ ఉన్నాడు. 8th మంత్ కావడంతో బేబీ కదలికలు తెలుస్తూ ఉంటే హ్యాపీగా ఉంది రమేష్కి. రమేష్ బేబీ బంప్ మీద ముద్దు పెట్టేసరికి చాలా రోజుల తర్వాత భర్త స్పర్శకి ఒళ్ళంతా పులకరించినట్లు అవుతుంది పద్మకి. రమేష్ బేబీకి కిస్ పెట్టి అలాగే పద్మ నుదుటి మీద ముద్దు పెడతాడు. చాలా రోజుల తర్వాత భర్త ప్రేమకి సంతోషపడుతుంది. ఇందాక ఒక్కసారి అన్నందుకు భయపడ్డా, ఒక్కసారి అంటే అది అనుకున్నావా అంటూ అల్లరిగా మాట్లాడుతున్న రమేష్ మాటలకి సిగ్గుపడుతుంది పద్మ. దానికి ఇంకా చాలా టైం ఉంది, కానీ ముందు నాకు దూరంగా ఉండండి, ఏదోలా ఉంది. ఏదోలా అంటే ఎలా అంటూ అల్లరి చేస్తున్న రమేష్ చూపులకి అతను సిగ్గుపడుతూ అతని కౌగిల్లో బందీ అవుతుంది పద్మ. చరణ్, స్వాతి పూర్తిగా వచ్చి వాళ్ళతోనే ఉండిపోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చరణ్ పేరెంట్స్. స్వాతికి అయితే ఇంకా ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది, తన సొంత ఊరిలో సేవ చేయాలనే తన ఆశ నెరవేరినందుకు. కానీ మ్యారేజ్ వల్ల తన కలగానే ఉండిపోయిందని మనసులో చిన్న ఫీలింగ్ ఉండేది. కానీ
ఆ విషయం చరణ్తో చెప్పి ఉండదు. తను లేకపోయినా ఆ ఊర్లో ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా సిటీ డాక్టర్స్ని పెట్టి అందరూ ఇచ్చేదానికన్నా ఎక్కువ జీతం ఇచ్చి తన స్నేహితురాలు మేఘనాని అక్కడ ఏర్పాటు చేస్తుంది స్వాతి. కానీ రీసెంట్గా మ్యారేజ్ ఫిక్స్ అయిందని, పెళ్ళైతే యూఎస్ వెళ్ళాలని మేఘ చెప్పడంతో అక్కడ హాస్పిటల్ మూతపడుతుందని టెన్షన్ పడిపోయింది. అలాగే చాలా బాధ వేసింది. ఇంకొకరిని ఎవరినైనా ఏర్పాటు చేద్దామని వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ కెరీర్ దెబ్బతింటుందని ఎవరూ ఒప్పుకోరు. దాంతో తనకి చాలా బాధేస్తుంది. తన చేతిలో వర్క్ ఉన్న తను అక్కడికి వెళ్తే ఇక్కడ చరణ్కి ఇబ్బంది అవుతుందేమోనని ఆలోచించి ఎటూ తేల్చుకోలేక మనసులో సతమతమవుతూ ఉంటుంది. కానీ చరణ్కి వేరే వాళ్ళ ద్వారా విషయం తెలుసుకుని ఆ డెసిషన్ తీసుకుంటాడు. ఎక్కడైనా సంపాదించవచ్చు, పేదలకి దొరకడం అంత ఈజీ కదని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. దాంతో స్వాతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా చాలా సంవత్సరాల తర్వాత చదువు అని పేరు చెప్పి దూరంగా ఉన్న కొడుకు ఎప్పటికీ వాళ్ళతోనే ఉంటాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు పెళ్లి చేసినప్పుడు ఇష్టం లేని పెళ్లి వల్ల ఇద్దరు విడిపోతారని భయపడిన చరణ్ ఫాదర్ వాళ్ళని చిలక గోరెంకల్లా చూసి చాలా సంతోషపడిపోతాడు. ఆయన సంతోషం ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఒక శుభముహూర్తాన ఆయన తాతయ్య కాబోతున్నాడనే శుభవార్త వాళ్ళ చెవిన వేస్తారు చరణ్ దంపతులు. దాంతో ఇంకొంచెం ఎక్కువ హ్యాపీ అవుతారు చరణ్ పేరెంట్స్. చరణ్ స్వాతి స్నేహకి మ్యారేజ్ చేద్దామనే ప్రపోజల్ తన ముందు పెడతారు. కానీ తను ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఒకవేళ ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నా తొందరపాటుతో అపార్థం చేసుకొని విడిపోతామేమోనని భయం. అందుకే కొంచెం మనుషుల్లో అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి అని అడుగుతుంది చరణ్కి. తను పెళ్ళి అనేది ఎవరి ఇష్టం వాళ్ళది, పక్కన వాళ్ళు బలవంతం చేయడం మంచిది కాదని తన ఇష్టానికి వదిలేస్తారు చరణ్ స్వాతి. తన ఫ్రెండ్ తండ్రి కాబోతున్నాడని తెలుసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది స్నేహ. పద్మకి 12 మగపిల్లాడు పుట్టడంతో పద్మ రమేష్ల ఆనందానికి అవధులు ఉండవు.